ప్రైజ్లాడ్ ప్రభైన యేసు నామములో అందరి కొందరంలో మార్క్స్ వార్త ఈ దినం దేవుని వాక్యం నుంచి మార్క్స్ వార్త 8వ అధ్యాయం 36వ వచనం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలవును? ప్రియమైన వాళ్ళారా, ఈ మాట మనం చాలాసార్లు చదువుకుంటాం. యేసుక్రీస్తు రక్తంతో విమోచింపబడి సంఘంలో ఉన్న మనకు ఈ మాట బాగా సుపరిచితం. అయితే ఈ లోకంలో ఉన్న ప్రతి మనుషుడు, అది ఏ దేశస్థుడనేం భేదం లేదు, ఏ ప్రాంతానికి చెందినవాడు అనేది ఏం లేదు, ఏ వయసు వాడు అనేది ఏం లేదు, ఎక్కడ చూసినా ఏం చేస్తున్నాడు? సంపాదన. ఏం సంపాదిస్తున్నాడు అంటే ఏదో ఉన్న రోజులలో కొంచెం సంపాదించాలి. ఉదాహరణకు ఆలోచన చేస్తే మన చిన్న పిల్లల్ని చూడండి, వానికి మాటలు వస్తాయో రావో, అక్కడ కొనుక్కోవడానికి నాకు డబ్బులు ఇయ్యి అని అంటాడు. చిన్నోడైనా 1-2 సంవత్సరాలు అయినోడు డబ్బులు అడతాడు. ఒకవేళ ఏమైనా వయసులో ఉన్న పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నాకు షాపింగ్ కొరకు డబ్బులు ఇయ్యి అంటాడు, నా కాలేజీ వెళ్తున్నా, స్కూల్కి వెళ్తున్నా, డబ్బులు ఇయ్యి అంటాడు. అదేదో ఒకటి కొనుక్కోవాలంటే డబ్బు మీదనే ఉంది, డబ్బు కావాలి అంటున్నాడు. అదే మధ్య వయస్కులు ఉద్యోగం చేసే ప్రతి స్థలంలో ఉద్యోగంలో డబ్బులు అడుగుతున్నారు. అది సరిపోతలేదని ఇంకెక్కువ జీతం ఎక్కువ పెంచు అని అడుగుతున్నారు. ఆ డబ్బులు కొన్ని రోజులు అయినాక ఖర్చులు పోగా మిగిలించుకోవాలి, కొంచెం మిగిలాలా అని అనుకుంటున్నాడు. ఇట్లా చూసుకుంటూ పోతే వృద్ధుల గురించి ఆలోచిస్తే మొత్తం పండుగ ముసలు వాళ్ళు కూడా ఎవరన్నా బంధువులు ఇంటికి వస్తే నాకేమైనా డబ్బులు ఇయ్యి అని అడుగుతారు. ఇక ఎవరు దిక్కులేని వాళ్ళు, రోడ్ల మీద ఉన్న వాళ్ళు అడుక్కొని డబ్బులు సంపాదిస్తున్నారు. ఇంకా కొందరు గుడి మెట్ల మీద కూర్చొని డబ్బులు అడుక్కుంటున్నారు. అంటే దీని అర్థం ఏమిస్తుంది? ఎవరైనా ఏం చేస్తున్నారో సంపాదన, సర్వలోకమును అంటే ఇక్కడ లోకంలో ఏదన్నా సంపాదించుకోవాలనుకుంటారు. కొందరు పొలాలు సంపాదించుకుంటారు, కొందరు బిల్డింగ్లు, కార్లు, ఇట్లా ఏమన్నా కానీ మాకు కావాలి అని అనుకుంటారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఇవన్నీ సంపాదించుకున్నాక ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అని అన్నాడు. అంటే ఇవన్నీ సంపాదించుకుంటే ప్రాణం పోతుందా అంటే, ఈ సంపాదనలో ఉన్నప్పుడు మనము క్రీస్తును, యేసు ప్రభువును మర్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఒక్కొక్క బిజినెస్ ఎట్లుంటుంది, ఒక్కొక్క ఉద్యోగం ఎట్లుంటుంది, ఆదివారం చర్చికోకుండానే డ్యూటీకి రా అంటోళ్ళు. అయితే అపోస్తులైన పౌలు దీనికి భిన్నంగా ఏం చెప్పినట్టే, నేను క్రీస్తును సంపాదించుకొని అని అంటాడు ఎఫెసీ పత్రికలో. అంటే మన జీవితంలో క్రీస్తు ధనముగా ఉండాలి, లోకం కాదు. ఈ లోకంలో ఉన్నవాడినైనా ప్రేమింపకుడి అని 1 యోహాను పత్రికలో రాసినాడు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవడము, ఇవి తండ్రివి కావు, లోక సంబంధం. ఈ లోకంలో ఏవేవి సంపాదించుకుంటామో అవి మనల్ని పరలోకానికి తీసుకుపోవు. యేసు ప్రభు పాదాల చెంత కూర్చొని, ప్రభువా నీ శిలువ రక్తంతో నన్ను కడుగు, నీ యందు నేను బతుకుటకు నా కృపని. అంటే ఈ లోకంలో తిండి ఉండి బతకొచ్చు, తిండి లేక బతకొచ్చు, బట్టలుండి బతకొచ్చు, వస్త్రహీనంగా అయినా బతకొచ్చు, అంటే ఉన్నత స్థితిలో బతకొచ్చు, పేదరికంలో అయినా బతకొచ్చు. ఈ లోకంలో ఎట్లా బతికినామన్నది బైబిల్లో మ్యాటరే కాదు. ఎందుకంటే ఈ లోకంలో ఎట్లా బతికినా పరలోకం అనేది ఒకటి ఉంది, లేకుంటే నరకం అనేది ఒకటి ఉంది. ఆడికి పోవాలంటే ఇక్కడ మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించాలి. అంగీకరిస్తే ఏమైందంటే ఈ లోకంలో ఏం సంపాదించినా పెద్ద తేడా లేదు, డబ్బున్నా తేడా లేదు, లేకపోయినా తేడా లేదు. నిత్య రాజ్యం అంటే మన ఈ 60 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఇది జీవితం కాదు, మన ఆత్మ అంతం లేనిది. ఎందుకంటే ఆయన అనంతుడైన ఆ దేవుడు తన ఆత్మను మనకిచ్చినాడు. ఆత్మ ఏం చేస్తుంది? మనల్ని నిరంతరం జీవింపజేస్తుంది. ఈ లోకంలో యాత్ర ముగిసిన ఈ శరీరం కుళ్ళి కృషించిపోయి పాతిపెట్టబడ్డ మన ఆత్మ తండ్రి దగ్గరికి వెళ్తుంది, పరలోకానికి వెళ్తుంది. అక్కడ తీర్పు ఉంది. మన ఆత్మ అగ్నిలోనికి వెళ్ళాలనా లేకుంటే నిత్య జీవంలోనికి వెళ్ళాలనా అనేది మనం ఇక్కడ నిర్ణయం కావాలి. డబ్బు, ఈ లోక సంబంధమైనది ఏది సంపాదించుకోవడం తప్పేం కాదు, కానీ యేసు ప్రభును పక్కన పెట్టి, అంటే యేసు ప్రభు లేకుండా ఏది సంపాదించుకున్న వృధా. ఈ లోకంలో యేసు ప్రభు కంటే ఎక్కువగా ఏది లేదు అనే విషయం మనం ఎరగాలి. ఈయన సంపాదించుకున్నాడు, ఈ వ్యక్తి లోకంను సంపాదించుకున్నాడు కానీ ప్రాణం పోగొట్టుకున్నాడు. ప్రాణానికి ఖరీదు లేదు. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు నీ కొరకు నా కొరకు శిలువలో ప్రాణం పెట్టినాడు. ఆ ప్రాణానికి వాల్యూ ఉంది. దాని కొరకు ఆయన పాదాల చెంత కూర్చొని ఆయన మార్గంలో, ఆయన చిత్తంలో నడుద్దాం. దేవుడి మాట దించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు. మేము కూడా లోకం కాక క్రీస్తుని సంపాదించుకొని నీకు రాజ్యంలో ఉండగలటకు నీ ఆత్మ
ఆత్మ చేత ముద్రించి భద్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.